ఇర్మియా 36వ అధ్యాయము. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను. ఇర్మియా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. నేను యెహోవా మందిరములోనికి రాకుండా నిర్బంధింపబడి తిని, కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ యూదా పట్టణంలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా, బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయ ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా, ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజెప్పగా, ప్రధానులందరూ కూషీకి ఇను మనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకునొద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞనీయగా, నేరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాన్ని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి. మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి, అది మాకు తెలియజెప్పుమని వారు అడుగగా, బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా, నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా, అతడు లేఖకుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివెను. 9వ మాసమున రాజు శీతకాలపు నగరులో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా, ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు.
గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను. లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రియేలు కుమారుడైన షెరాయాకును అబ్దయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించును గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. మరియు యూదారాజైన యెహోయాకీమును గూర్చి నీవీ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయునని ఇందులో నీవేళ వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని యెరూషలేము నివాసుల మీదికిని యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.